హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేము తిరుమల వెళ్ళామని చెప్పాను కదా! ఆ వ్లాగే ఇందులో అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ఇవైతే బస్ స్టాండ్‌లో అలా సింపుల్‌గా అయితే తీసుకున్నామండి. ఫొటోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. తిరుమల వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదంతా కూడా పాత బస్ స్టాండ్ దగ్గరండి. చూస్తున్నారు కదా! మేమైతే టికెట్స్ ఏప్రిల్ 24th బుక్ చేసుకున్నామండి. అంటే సండేకి బుక్ చేసుకున్నాము. జూన్ 11th అనమాట. జూన్ 7th బుక్ చేసుకున్నాము. మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్తారు కదా! అందుకని చెప్పేసి నేను సండే అయితే బుక్ చేయమన్నానండి. అబ్బా! జనాలైతే నిజంగా అండి సండే రోజు ఒక సండే, సాటర్డే, ఫ్రైడే, మండే ఈ 4 డేస్ కూడా ఫుల్ ఉంటారంట. నిన్నైతే రష్ చాలా ఉన్నారండి. సండే రోజు మేమెళ్ళిన రోజైతే 300 టికెట్సే చూపిస్తాను. అది కూడా చూడండి. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు తిరుమల వెళ్ళాలి, టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా కూడా చూడండి. ఇక్కడైతే తిరుపతికైతే వచ్చేసామండి కింద. తర్వాత ఇంకొక బస్ అయితే ఎక్కాలి కదా మనం పైకి కొండ మీదకి. మేమైతే మాకు టైమింగ్ వచ్చేసి 4కి బుక్ చేసుకున్నామండి. టైమింగ్ అనేది మేము సండే 4కి అయితే ఇక్కడ 4కి కదా బుక్ చేసుకుంది. కానీ మేము ఇంటి దగ్గర నుంచి 9:30 అలా బయలుదేరామండి. 9:30 బయలుదేరాము. మనము టికెట్ బుక్ చేసుకున్న డేట్ ఆ డేలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మనమైతే టికెట్ దర్శనానికైతే ఆ టికెట్ చూపించేస్తే పంపేస్తారు. ఆ డేలో ఏ టైమింగ్ అయినా పర్లేదు. ఇప్పుడు మనం 4కి బుక్ చేసుకున్నామంటే 4కే వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇక్కడ బస్ చెకింగ్ ఇదంతా కూడా ఉంటుంది కదా! ఇంకా అదేనండి బస్ అక్కడ ఆపేసింది. ఇంక మేమైతే దిగేసి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా! చెక్ చేసి అలా బయటకైతే వచ్చేసాము. మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడైనా టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఒక 1 డే లీవ్ పెట్టినా పర్లేదండి. వర్కింగ్ డేస్‌లో వెళ్తే మాత్రమే మనకి టైమింగ్ అనేది తగ్గుతుంది. దర్శనం టైమింగ్ అనేది. లేదు అంటే టైం అయితే ఖచ్చితంగా ఎక్కువైతే పడుతుందండి. మేము అలాగే సండే కదా! నాట్ వర్కింగ్ డే కదా! ఏం కాదు అనుకున్నాము. కానీ మేము ఆలోచించలేదు సండే ఎక్కువ మంది వస్తారని. ఆ రోజు ఆ టైమింగ్ మాకు సెట్ అయ్యింది. ఆ డేట్ అని చెప్పేసి మేము బుక్ చేసుకున్నామన్నమాట. సండే రావడం వల్ల అబ్బా! స్పెషల్ దర్శనం కానివ్వండి, ఇంకా నార్మల్‌గా కాలినడకన వస్తారు కదా! వాళ్ళు కానివ్వండి, దర్శనం టైమింగ్ అనేది ఎక్కువ పడుతుంది. మీరు బుక్ చేసుకునేటప్పుడు వర్కింగ్ డేస్‌లో బుక్ చేసుకుంటే 1 డే లీవ్ పెట్టుకున్నా ఏం కాదండి. తొందరగానే అవుతుంది. దర్శనం తొందరగా అవుతుంది. ఆ డేలో మనం ఇంటికి వచ్చేయొచ్చు అనమాట. మేము అలానే వెళ్ళాము. ఇదైతే కిందనండి. చిన్న వీడియో అయితే తీశాను. చూసారు కదా! పువ్వులైతే చాలా బాగున్నాయండి. భలే నచ్చింది నాకైతే ప్లేసు. ఇంకా తర్వాత మేము ఇంటి దగ్గర టిఫిన్ తినేసి వెళ్ళాము. ఇంకా రిషి, దీపు, మా హస్బెండ్, మా సాగరు గుండైతే కొట్టించుకున్నారు. అది గుండు కొట్టేదంతా ఇంక నేనెక్కడ షేర్ చేయలేదండి. వీడియో అస్సలు తీయలేదింకా. తొందరగా వెళ్ళిపోదాము అన్న ధ్యాసలోనే ఉండిపోయామనమాట. ఇంకా మీరు బుక్ చేసుకోవాలనుకుంటే వర్కింగ్ డేలో బుక్ చేసుకోండి. టైమింగ్ అనేది ఏ టైం అయినా పర్లేదండి. ఆ డేలో ఎప్పుడైనా దర్శనం చేసుకొని మళ్ళా మనీ మళ్ళా మళ్ళా మనం రిటర్న్ అయితే వచ్చేయొచ్చు. మాకైతే దర్శనం అయితే 4కి కదా! మేము మళ్ళీ 9:30కి వెళ్ళాము. అక్కడికెళ్ళేసరికి 12:30 అలా అయింది. 12 అలా అయింది. ఇంకా వెళ్ళి ఇంకా వీళ్ళు గుండ్లు ఇవన్నీ ఉంటాయి కదా! గుండ్లు చేపించేసుకొని మళ్ళీ స్నానం చేసేసి, లంచ్ చేసేసి వెళ్ళేసరికి మేము దాదాపు 3:30 అయిందండి క్యూలోకి వెళ్ళేసరికి. 3:30 అయితే అయ్యింది. ఇంకా బ్యాగ్స్ అవన్నీ కూడా లాకర్‌లో ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇంక మేమైతే వెళ్ళిపోయామనమాట. 3:30కి వెళ్ళిన వాళ్ళము. మేము రిటర్న్ బ్యాక్ ఎప్పుడయ్యామో తెలుసా? 9కి దర్శనం అయిపోయింది. చూసారు కదా! ఈ ప్లేస్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ తోటలాగా పువ్వులు ఇవన్నీ కూడా చాలా బావుంది. తామర పువ్వులు ఇవన్నీ చూడండి ఎంత బావుందో. ఇంకా వచ్చేసి లంచ్ చేసేసి ఇంక మేము వెళ్ళిపోయాం కదా! 3కి అలా వెళ్ళిపోయాము. 3:30 అలా వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత లైన్స్‌లోనే క్యూలోనే 2 అవర్స్ అయితే వేస్ట్ అయిపోయిందండి. అంటే సండే కదా! దర్శనానికి చాలా మందొచ్చారు కదా! అందరూ ఉండడం వల్ల టైం అయితే పడిందండి.
ఇక్కడ మీరు చూసారా, ఇవైతే తీసుకున్నాను. నేను లాస్ట్ టైమే తీసుకోవాలనుకున్నాను, కానీ ఈసారి అయితే కుదిరింది నాకు. 5 అయితే వస్తాయండి. ఈ 5 డిజైన్స్ అయితే ఉంటాయి. ఇదైతే తీసుకున్నాను నేనైతే. 50 రూపీసే అండి. చాలా లో కాస్ట్. ఇది నేను వెళ్ళేటప్పుడే తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా అడిగాను. రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు తీసుకుందాము అన్నారు మా హస్బెండు. ఇంక టైం అయిపోయింది కదా అని చెప్పేసి వచ్చేసాం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 4 మంత్స్ బ్యాక్. ఇంక ఈసారి లేదు, నాకు తీపియాల్సిందే, నేను ఒప్పుకోను బావ అని చెప్పేసి అడిగాను. తీపిచ్చారు. ఇది చూసారా ముచ్చుకోత ఎలా ఉందో? చూడండి అలాగే ఉంది. కరుస్తుందంట. నేనైతే దూరంగా ఉండి జూమ్ చేసి షూట్ చేశానండి నిజంగా. ఇంకా వెళ్ళాము. ఇది పైన మనకి అఖండ దీపం వెలిగించే దగ్గర అయితే ఉంటుంది. చూసారు కదా, భజన ఇదంతా కూడా చేస్తున్నారండి. మేము వెళ్ళినప్పుడు బాగా ఎండ ఉండింది. ఇంకా 1, 2 అలా అయిందనుకుంటాను. వర్షం అయితే ఫుల్ వర్షం పడిందండి. అప్పుడు రిషి వాళ్ళు గుండు చేయించుకుంటున్నారు. ఫుల్ వర్షం పడింది. మేము లోపలైతే ఉన్నాము. ఇంకా తర్వాత గుండ్లు ఇవన్నీ స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము లంచ్ అయితే చేస్తున్నాము. మా హస్బెండు, పాప వీళ్ళందరూ కూడా పరోటా అయి తీసుకున్నారు. నేనైతే గోపి రైస్. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చిందండి. తనైతే జీరా రైస్ తీసుకుంది. మా ఫ్రెండ్కి కూడా బుక్ చేసాము. తను వాళ్ళ బావ కొడుకు చిన్న పిల్లవాడండి, 2 మంత్స్ బేబీ. చనిపోయాడంట ఏదో ఇంజెక్షన్ వల్ల. అందుకని చెప్పేసి ఇంకా రాలేదు తను అప్పటికప్పుడు. చూసారా, రిషి గుండె చేయించాం. చాలా బాగుంది కదా. జుట్టంతా ఊడిపోతుందండి. ఇంకా అది నూనె పెట్టుకో అంటే పెట్టుకోదనమాట. ఇంకా గుండు కొట్టిస్తే మళ్ళీ బాగా పెరుగుతాయి కదా అని చెప్పేసి గుండైతే కొట్టిచ్చేసాను. ఇంక ఇక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి, మేము క్యూలో లోపలండి హాల్ ఉంటుంది ఒకటి, లాకర్ అక్కడ ఇచ్చేసామన్నమాట. అందుకే ఇదంతా కూడా షూట్ చేయగలిగాను. లేదు అంటే ఇది కూడా షూట్ చేసేదాన్ని కాదు. ముందే లాకర్లో పెట్టేసింటే షూట్ చేసేదాన్ని కాదనమాట. చూసారా గుండ్లు ఎలా ఉన్నాయో అందరివి. 4 గుండ్లండి. రిషి అయితే నువ్వు కూడా చేయించుకో అని పట్టింది నన్ను అయితే. నాకు ఇక్కడ హెయిర్ కూడా అస్సలు నీరు కారుతూనే ఉన్నాయి. ఇంకా వెళ్ళే దారిలో ఆరిపోతాయి కదా అని చెప్పేసి ఉన్నానమాట. ఇంకా ఈ విధంగా షూట్ చేశాను. లాకర్లో అది పెట్టుంటే షూట్ చేసేదాన్ని కాదు. రిషి చూడండి ఎలా పరిగెడుతుందో వాళ్ళ డాడీ దగ్గరికి అయితే. గుండైతే మా రిషికి భలే ఉందండి. చాలా బాగుందనమాట. మమ్మీ నేను గుండు చేయించుకున్నాను అంటూనే ఉంది. ఇదైతే 300 టికెట్స్ తీసుకున్న వాళ్ళకి దర్శనం ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే ఈ లైన్లో వెళ్ళాలన్నమాట. మామూలుగా వెళ్తే ఏ టైంకి అవుతుందో చెప్పలేమండి నిజంగా. చూసాడా స్పెషల్ ఎంట్రీ 300 టికెట్స్ అని లైన్ చూపిస్తాను చూడండి. జనాలు ఎంత మంది వచ్చారో సండే కాబట్టి. నిజంగా చెప్తున్నాను, సండే అయితే మీరు బుక్ చేసుకోకండి. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంకా మొత్తం కూడా ఇంకా వచ్చేద్దాము అనుకున్న టయానికి ఇక్కడైతే చూసారు కదా, నేను ఇక్కడ పటాలకి దండాలు అయితే తీసుకోవాలనుకున్నానండి. నాకైతే కుదరలేదు. అస్సలు డిజైన్స్ నచ్చలేదండి. అందుకని చెప్పేసి వద్దు అనుకున్నాను. ఇంకా పిల్లల బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా, అవైతే చూస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఏం తీసుకోలేదండి. రిషి దీపుకి చెరొకటి తీపిచ్చాము. నేను కూడా బ్యాంగిల్స్ తీసుకోవడము, దండలు ఇవన్నీ ఏవి కూడా తీసుకోలేదు. ఒక్కటి ఆ ముగ్గులు మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ పైప్స్ అవి మాత్రమే తీసుకున్నాను. ఇంకొచ్చేసి గంధము, కుంకుమ అవి మేము షిరిడిలో తెచ్చుకున్నవి అయిపోయినాయి. అందుకని చెప్పేసి ఒక గంధం డబ్బా, కుంకుమ తీసుకున్నాం అంతే. నేను ఎక్కువే ఏం తీసుకోలేదు. ఇంకక్కడ వెళ్తూనే ఉంటాం. ఎక్కడికొక చోటుకి పోయినప్పుడల్లా కొనాలంటే కాదు కదా, ఊరికనే వేస్ట్. తీసుకుని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంటామండి. అందుకని చెప్పేసి ఏమీ తీసుకోలేదు నేను. ఇంకా ఇదిగో ఈ చిన్నది అలాగే కుంకుమది ఒకటైతే తీసుకున్నాను అంతే. నిజంగా దర్శనానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొద్దిగా తొందరగానే వెళ్ళండి. మాకు 4కి అయితే మేము దర్శనానికి వెళ్ళినప్పుడు మేము అక్కడ మనకి చెక్ చేస్తారు కదా టికెట్స్ అదంతా, ఆధార్ కార్డు. 5:30 అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి. దర్శనం అంతా కూడా 9కి అయితే అయిపోయిందండి. మాకు కంపార్ట్మెంట్లో వేశారు. అక్కడ 2 అవర్స్ అయితే పడింది. ఇంకా దర్శనం క్యూకి ఇంకా అక్కడ వదిలిన తర్వాత 1 అవర్ అయితే పట్టింది. మొత్తం కూడా మాకు దాదాపు 5 to 6 అవర్స్ అయితే పట్టిందండి. 5 to 6 అవర్స్ అయితే పట్టింది. కొద్దిగా మేము ముందెళ్ళుంటే బాగుండేది. ఇంకా ఉండరు కదా అనుకున్నాము. సండే అన్నది మర్చిపోయామండి నిజంగా మేము. ఇంకా 7కి అలా బయలుదేరుంటే తొందరగానే అయిపోయి ఉండేదన్నమాట.
ఇంకా 9కి అలా అయిపోయింది కదా, బయటకు వచ్చేసి ఇంకంతా షాపింగ్ ఇదంతా కూడా అయిపోయేసరికి 10:30, 11 అయితే అయ్యింది. ఇంకా కిందకి వచ్చేసాము. కిందకి వచ్చేసిన తర్వాత కొండ మీద నుంచి కిందకి వచ్చేసాము. 11కి అలా ఎక్కామనుకుంటా బస్సు. కిందకి వచ్చేసరికి మొత్తం కూడా 12 అలా అయింది. 1 అవర్ అయితే పట్టింది అనుకుంటాను. ఇంకా ఆ టైంలో ఇంకా బస్సులు అయితే లేవండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే బస్ స్టాండ్లో వెయిట్ చేసాము. తర్వాత హాఫ్ అన్ అవర్కి కడప బస్ అయితే వచ్చేసింది. ఇంకా బస్సు ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి 3 అయితే అయ్యింది. ఇంకా మేము ముందే వెళ్ళుంటే గనక మాకు ఇంకా తొందరగా అయిపోయేది. ఇంకా తొందరగా వచ్చేసేవాళ్ళము. 3కి అయితే ఇంటికైతే వచ్చేసామండి. దర్శనం అయితే నిజంగా చెప్తున్నాను కదా, ఎంత బాగా దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ క్యూ లైన్‌లో వెళ్తే మాత్రం దేవుడిని బాగా దర్శించుకోవచ్చండి. నాకు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అయితే చెప్పింది, "అక్క ఈ లైన్‌లోకి రా అక్క" అని తీసుకెళ్ళిందనమాట. భలే దర్శనమైందండి నిజంగా. ఎంత బాగా చూసానో రిషి, నేను, హేమ ఈ ముగ్గురం కూడా బాగా చూసాము. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.